హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి సొసైటీలో ఎంతోమంది ఎదుగుతున్నారు. రౌడీ షీటర్లు ఎదుగుతున్నారు, బిజినెస్ మ్యాన్లు ఎదుగుతున్నారు, రైతులు ఎదుగుతున్నారు, పాలిటిక్స్ చేసే వాళ్ళు ఎదుగుతున్నారు, బిజినెస్ డాక్టర్లు ఎదుగుతున్నారు. అంటే వాళ్ళ వెనుక ఎవరున్నారో ఆ సూత్రం ఏంటిదో ఇలా చెప్తాను. ఆ సూత్రం ఏంటిదంటే, ఒక సూత్రం ఏంటంటే పగలంతా ప్రతివ్రత లెక్కున్న ఆడదానికి పగలంతా అంటే లంజకారి పనులు చేస్తుంటారు వీడు. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తున్నా. అంటే అందరి గుణాలను తెలుసుకున్న, అందరితోటి శృంగారంలో పాల్గొనే ఉంటుంది ఇప్పుడు అమ్మాయి, ఆమెని ఆ లంజ అంటారు. అలాంటి ఆమెకి పతివ్రత లెక్క నటించే పగలంతా పతివ్రత లెక్క నటించే ఆడదానితోటి స్నేహం కుదిరింది. ఈ ఇద్దరితోటి బిజినెస్ సూత్రాలతోటి ఎదిగారు. సో పగలంతా పతివ్రత లెక్కున్న ఆమె రాత్రి అయితే బట్టలు వేసుకోకుండా కూడా బతుకుతాయి. అంటే బట్టలు వేసుకున్నా బరువు అనిపించే విధంగా లంజకారి పని చేస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్, పగలంతా లంజలెక్క కనిపించిన అమ్మ రాత్రి కూడా లంజలెక్కనే బతుకుతేనే బెటర్ అనుకుంటుంది. సో ఆమె జీవితాంతం లంజగానే బతుకుతుంది. ఇక ఈ సూత్రంని పాటించే యుక్తము. ఇప్పుడు ఒక కాడ వ్యాపారం చేస్తుంది ఒక ఆమె వ్యాపారం క్లిక్ అవ్వాలంటే ఎలా నటిస్తారు? మంచి దైవభక్తి ఉన్నట్టు, ఒక అమాయకత్వమైన ఫేసు, ఒక మంచి ఆడతత్వం చూపిస్తారు. కానీ ఆమె మంచిదని చెప్పడానికి ఎవరు ఉండాలి? ఓ లంజ వచ్చి ఆమె మంచిదే అని ఒక మాట అనాలి. అనడంతో ఇది గంత పెద్ద లంజనే ఈమెని ప్రతివ్రత అంటున్నది, ఇది ఇది గొప్పదా అని ఇంకోళ్ళు అనుకుంటారు. ఇంకోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనుకుంటారు? ఇది ఏందో ఏందో అనుకుంటారు. కానీ సూత్రం ఏంటిది? వ్యాపార సూత్రం. ఈ గుడిలో కనిపిస్తున్న ఈ బొమ్మలు ఉన్నాయే, ఈ బొమ్మల ఆధారమే ఈ సూత్రం. సో పగలంతా పతివ్రతకు లెక్క నటించే ఆడవాళ్లకు కామ కోరికలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే 12, 11 ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది. కానీ ఒకరి ప్రైవసీ పాలసీ మనకు అవసరం లేదు. కానీ నిజం చెప్పడానికి నిజమంతుడు ఎవరో ఒకరు ఉండాలి. సో యూట్యూబ్లో చెప్పేదంతా తప్పు కాదు, ఇది వాస్తవం. సో లంజకు పతివ్రత, పగలంతా ప్రతివ్రత, నైట్ అయితే లంజ. పగలంతా లంజ, మళ్ళీ రాత్రైనా లంజే. ఎట్లా బతికినా లంజ లెక్కనే చూస్తారు కాబట్టి ఆమె లంజ లెక్కనే బతుకుతుంది. ఆమె ఎవరితో స్నేహం చేసింది? పతివ్రత లెక్కను దోచుకునే ఆమెతోటి స్నేహం చేసింది. నిజంగా ఆమె పతివ్రత కాదు, అది ముచ్చట. వ్యాపారయుక్తంలో ఇవే సూత్రాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ఫాలో అవుతారు. మీరు పెద్ద ఆఫీసర్ని కలుస్తారు, ఆడు పగలంతా మంచోడే, వాని నైట్ అయితే వాని మూమెంట్లు ఎట్లుంటాయో, కామ కోరికలు ఎట్లుంటాయో, వాని క్రువాలిటీ ఎలా ఉంటుందో, వాని రాక్షసత్వం ఎట్లుంటుందో అన్నీ బయటపడతాయి. సో రాత్రిలో చూసింది పగల్లో చూసింది ఎప్పుడు సూర్యదేవుడి చేతిలో నటించిన చంద్రదేవుడి చేతిలో దొరకకుండా ఉండరు. సూర్యదేవుడి దగ్గర నటించిన చంద్రదేవుడి దగ్గర ఉండరు. అందుకే పున్నమి అమావాస్యలు పుట్టింది ఇందుకే. పున్నమి అమావాస్యలు చంద్రుడికి ఇచ్చిన వరము ఇందుకే. సో ఈ లోకంలో యువతి సంసారి కాదు, అలాగని మంచిది కాదు, చెడ్డది కాదు. ఎదుగుదల, డబ్బు కోసం ఇవన్నీ సూత్రాలని ఇది మనకు దీని గురించి ఎక్కువ చదివింది విష్ణుమూర్తి అవతారమైన వామనుడు చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా 3 అడుగుల జాగానే అడగలిగితే ఆ అడిగే సూత్రము బలిచక్రవర్తిని ఎందుకు అడగాలి? సో బలిచక్రవర్తి రాజు, అతని దగ్గర అన్నీ ఉన్నాయి. అతని ఒప్పుతేనే నేను ఈ సృష్టి బ్యాలెన్స్ చేయగలుగుతా. ఇంకా లంజ్ ఒకటి తయారు కాకుండా ఉంటుంది. ఇప్పుడు బలిచక్రవర్తి పుట్టిన తల్లి ఎవరు? ఆమె కూడా ఒక పెద్ద ప్రోన్ స్టార్ అయి ఉంటుంది. సో ఇది వామన అవతారంలో దానిని నిజంగా చూపెట్టాడు విష్ణుమూర్తి. ఇది ఫ్రెండ్స్, ఇది స్టోరీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.